ఆయన అధికార పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏం చేసినా సంచలనమే. టార్గెట్ చేశాడంటే అపోజిషన్ లీడర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు వాటన్నిటినీ పక్కన పెట్టి అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తున్నారు. తన నెక్స్ట్ టార్గెట్ పైనే ఫోకస్ పెడుతున్నారు. 100 కోట్ల అభివృద్ధి పనులతో తన నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలబెట్టాలనుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం పనితీరులో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయన నెక్స్ట్ టార్గెట్? రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నుంచి 3వ సారి గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సింహపురి రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్. ఏ విషయమైనా ఆయన స్పందించే తీరు అందరికన్నా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో కూడా నా రూటే సపరేట్ అన్నట్లుంది ఆయన స్పీడు. తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల జాతరతో తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండేళ్లు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 613 కోట్ల రూపాయల చంద్రన్న రహదారులు, చంద్రన్న పార్కులు, చంద్రన్న వెలుగులు, బ్రిడ్జిల అభివృద్ధి పనులు చేపట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పనులపై ప్రజలందరికీ తెలిసేలా ఒక బుక్లెట్ ఏర్పాటు చేసి పనులన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. వీటిలో కొన్ని పూర్తి కాగా కొన్ని చివరి దశలో, మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ఇటీవల 339 పనులకు ఒకేసారి స్థానిక ప్రజలతో శంకుస్థాపన చేయించి 60 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరోసారి 27 కోట్లతో ఈ నెల 22న స్థానిక ప్రజలతో 240 పనులకు ఒకేసారి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వీటిని కూడా 60 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట. పడారుపల్లిలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్కు ఎంత చేసినా తక్కువేనన్నారు. 1కి 3 సార్లు తనను గుండెల్లో పెట్టుకున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు. రాజకీయ వివాదాలకు దూరంగా అభివృద్ధిపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు రూరల్ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పేరు టాప్లో ఉందట. రాష్ట్ర స్థాయిలో 175 మంది ఎమ్మెల్యేలతో కోటంరెడ్డి 32వ స్థానంలో ఉండగా నెల్లూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో సీఎం చంద్రబాబు కోటంరెడ్డిని ఇటీవల ప్రత్యేకంగా అభినందించారంటున్నారు. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డికి నెంబర్ 1 ప్లేస్ దక్కడం, సీఎం చంద్రబాబు దగ్గర ప్రశంసలు లభించడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నది పబ్లిక్ టాక్. నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు ఎమ్మెల్యే సోదరుడు. అన్నైనా తమ్ముడైనా ఒక్కటే అనేంతలా ప్రజలతో మమేకమయ్యారట కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అన్నదమ్ములిద్దరి దూకుడుతో అభివృద్ధిలో నియోజకవర్గం కొత్త రికార్డులు సృష్టిస్తోందంటున్నారు రూరల్ ప్రజలు. ఒక పక్క మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెక్స్ట్ టార్గెట్ మాత్రం తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేను చేసుకోవడమేనట. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి తాను పోటీ చేయనని, తమ్ముడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని పలు సందర్భాల్లో చెప్పారు కోటంరెడ్డి. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధి పనులు చేయడం, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలోకి తీసుకెళ్లడం వంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలని తమ్ముడికి సూచించారట ఎమ్మెల్యే కోటంరెడ్డి. చూడాలి మరి కోటంరెడ్డి సోదరుల అభివృద్ధి మంతనంతో పాటు రాజకీయ తంత్రం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో.